సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 దిక్కుల్లో ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్దానాల అమలే తమ ఏకైక లక్ష్యమంటూ ఆయన మరోసారి నొక్కి వక్కాణించారు. ఏలూరు 13వ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో 31 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు స్థానిక పార్టీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే చంటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తమది ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విశేషంగా పాటుపడుతున్నారని చెప్పారు. వారి బాటలోనే తామంతా నడుస్తున్నామని, ప్రజల సాధక బాధకాలను తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడుతూ వస్తున్నామన్నారు. రాజరాజేశ్వరి నగర్ కాలనీ వాసుల ప్రధాన రహదారి సమస్యకు మోక్షం కల్పించామని, మరిన్ని రహదారులు కావాలని స్థానికులు కోరారని పేర్కొన్నారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ దశల వారీగా జరుగుతున్న రహదారుల నిర్మాణమే అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 43 కోట్ల రూపాయల ప్రాజెక్టులో మీకు మొత్తం అందరికి పైప్ లైన్ కలిపేస్తారు. టిడ్కో సెపరేట్ 13 ఇది తప్ప పని చేయండి. పెడతాను. సంవత్సరంలో లేట్ అయినాయి అంటే కారణం ఒకటి చెప్తా. 13వ డివిజన్లో ఏదైతే రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న 31 లక్షలతో వేసిన రోడ్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా ఇది ప్రజాప్రభుత్వం అనేది నిదర్శనంగానే మరి ఎవరైతే ఈ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ సమస్యను మా దగ్గర తీసుకొచ్చారో ఆ సమస్య వారి ద్వారానే తీర్చినట్టయిందన్న ఉద్దేశంతో మరి వాళ్ళందరి చేతనే ప్రారంభోత్సవం చేసి వాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టించాం. ఇది ఏ ప్రభుత్వంలో కూడా జరగదు. ఎక్కడ ఏది జరిగినా సరే ఆ ప్రారంభోత్సవంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామనేది ఎలక్షన్ ముందు చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా ఏ విధంగా అయితే ప్రజలకు తెలియాలనుకున్నారు. ఆహార్నిశలు కూడా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకండి, మీకు ఏదున్నా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు నేనన్నా మాట్లాడి తీసుకొస్తానని ఏదైతే ఆయన చెప్తున్నారు దానిలో భాగంగానే ప్రతి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వానికి ఏదైతే అవసరమో ప్రజలకు ఏదైతే చెయ్యాలో అది చేసే
పనులు మేము చేసుకుంటూ పోతున్నాం. దానిలో భాగంగానే ఎలక్షన్ ముందు మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు ఏం చేసింది, అభివృద్ధి ఏ విధంగా చేసింది, ఓటు అడిగే హక్కు మాకే ఉందని చెప్పి మీ అందరి దగ్గర కూడా ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్నాం. కూటమి నాయకులుగా అనేక వాగ్దానాలు చేసాం. ప్రతి వాగ్దానాన్ని కూడా మీకు అమలుపరుస్తూ భవిష్యత్తులో కూడా 4 దిక్కుల్లో ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా మీ అందరికీ కూడా సమస్యలు తీర్చేటట్టుగా ప్రతి విషయంలో కూడా మీ అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డెఫినెట్ గా ఒక్కొక్కటి మేము చేసే బాధ్యత మాదే, మేము చేస్తాం. డెఫినెట్ గా కూటమి ప్రభుత్వంలోనే ఈ పనులు అవుతాయని మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా అంటున్నారు 15 సంవత్సరాల క్రితం కనీసం దీనికి సిమెంట్ రోడ్డు కూడా ఈ కాలనీకి పడలేదనేది. మేము ఎందుకు ఐడెంటిఫై చేసాం? మీ అందరూ కూడా ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో దూరాన ఉన్న ముందు ఏదైతే ప్రాధాన్యత క్రమంలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలు ఇందరూ కూడా గమనించాలి. కూటమి నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. కూటమికి అదే విధమైన మద్దతు మీరు ఇస్తే ఎంతకంటే ఉత్సాహంతో మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇల్లులు నిర్మాణం చేసుకొని మరి ఈ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి సందర్భం ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి మౌలిక వసతులు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, అట్లాగే డ్రైన్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇదివరకు పంచాయతీలో ఉండేది కాబట్టి పంచాయతీలో నుంచి ఆ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇస్తున్నాం. రానున్న రోజుల్లో మరి 145 కోట్లతో మరి పానింగ్లో మరి డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఒక సంవత్సరం 15 నెలల్లో వీళ్ళందరికీ కూడా గోదావరి జలాలు ఏలూరు సిటీలో ఏదైతే వాటర్ ఇస్తున్నామో ఆ వాటర్ అన్ని ఇళ్లకు కూడా ఇస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. అట్లాగే కాలనీలో ఉన్నటువంటి డ్రైన్లు మనకి 110 కోట్ల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లో శాంక్షన్ అయి టెండర్లు కూడా పిలిచి అవన్నీ కూడా వర్క్లు స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లేఅవుట్లో సంబంధించినటువంటి సుమారు 8 కోట్లు 7.5 కోట్లు 8 కోట్ల రూపాయలు డ్రైన్లకే ఈ రాజరాజేశ్వరి కాలనీలో 13వ డివిజన్లో ఎక్స్క్లూజివ్ స్థానిక శాసనసభ్యులు వారు పెట్టారని చెప్పేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెబుతున్నాం. ఎక్కడ ప్రజలకు ఏ అవసరం ఉందో, అది రోడ్డా, డ్రైనేజా, వాటరా, పైపు లైనా, ఎలక్ట్రిసిటీయా, శానిటరీయా, ఏదనేది కాదు, ఆ రకంగా ఈరోజు స్పందిస్తున్నటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ ఒక కుక్కలకి ఈ రోజున మాట్లాడటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ఇది ఒక చెంపపేటగా, గొడ్లపేటగా మేము వర్ణిస్తూ ఉన్నాం. ఎవరైతే వాళ్ళ యొక్క విద్యార్థులు ఇస్తున్నామన్నారో రోడ్లో డ్రైనేజో లేకపోతే ఎలక్ట్రిసిటీయో లేకపోతే ఇంకా శానిటరీయో లేకపోతే వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరిస్తూ మరి ముందంజలు ఉన్నటువంటి బడేటి రాధాకృష్ణ సంటి గారికి మీ అందరం కూడా కూటమి ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము గత 23 సంవత్సరాలుగా కాలనీ డీటీసీపీ లేఅవుట్గా ఏర్పడినప్పటికీ కూడా గత 23 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ కాలనీని మనం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లగానే ఎమ్మెల్యే గారు, మేయర్ గారు సకాలంలో స్పందించి ఏదైతే మా సమస్య ఉందో దాన్ని గుర్తించి మా అవసరానికి తగ్గట్టుగా నిబంధనలకు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా మంచి రోడ్డుని ఈ రోజున మాకు కావాల్సినటువంటి విధంగా ప్రజల కోరిక మేరకు విశాలమైనటువంటి సిమెంట్ రోడ్డు నిర్మించినందుకు వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏలూరులో జగన్నాథుని రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. నగరంలోని జూట్ మిల్ వారి ఇళ్ల వద్ద నుంచి ప్రారంభమైన రథయాత్ర రామకోటి వరకు శోభాయమానంగా కొనసాగింది. సాంప్రదాయ వాయిద్యాలు, భజనలు, హరినామ సంకీర్తనలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు సతీ సమేతంగా హాజరయ్యారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, సిఆర్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ, తూర్పు వీధి గంగానమ్మ ఆలయ కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్, దివ్యల జయబాబు హాజరై ముందుగా జగన్నాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జగన్నాథ స్వామి వారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రథయాత్ర మార్గమంతా భక్తులు స్వామివారికి హారతలు సమర్పించి దర్శించుకున్నారు. కార్యక్రమంలో చేకూరి శ్రీధర్, గుమ్మడి కృష్ణ చైతన్య, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, టీడీపీ మహిళా నాయకురాలు కడియాల విజయలక్ష్మి, శ్రీశ్రీ శర్మ మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హారతులు ఇస్తారు, భగవంతుని పూజిస్తారు. అంటే రథం
తీసుకొచ్చి దేవుడికి సమర్పించుకుంటారు. దాన్ని ఏమంటారు? భగవంతుని ఆరాధించు. మనుషులు ఆయన మనందరికంటే అంత పెద్ద రథం, నాస్తికుడైనా ఎంత అహంకారం ఉన్నవాడైనా ఒక ఆశ. జగన్నాథుడు నేను అనాథుని కాదు, దిక్కులేని. ఇప్పుడు ఈ జగన్నాథుడు నేను శరణ పొందినట్లయితే నాకు కూడా బాగుపడే అవకాశం ఉంది. వాళ్ళకి అర్థం కావాలి. దగ్గర వస్తే కృష్ణుని బలరాముడు చాలా వరకు చాలా సంవత్సరాలు ఆ ప్రేమతో ఈ ఉత్సవాన్ని లక్షలాది మంది లాగుతారు. వారికి చాలా తొలగిపోతుంది. ఇస్కాన్ ప్రతినిధి వారి కుటుంబ సమేతంగా విచ్చేస్తున్నారు. అందరూ కూడా గట్టి చెప్పాలి. కలియుగా హరే 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 రామ జై శ్రీకృష్ణ. సదామానికి వెళ్తూ వైకుంఠామానికి వెళ్తూ స్త్రీలు పంచ నమస్కారం చేయాలి. హరే హరే జై 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 శ్రీ జగన్నాథ్ దర్శనం అయిన తర్వాత జగన్నాథ్ దర్శనం హరే రామ సెకండ్ లో శ్రీ శ్రీ జగన్నాథ్ సందర్శనం. శ్రీల అభయ చరణారవి నిత్యానంద మహాప్ర హరే హరే జగన్నాథ్ హరే హరే కృష్ణ హరే రామ హరే 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 కృష్ణ జై జై జగ సుభద్రమాయ్ హరే హరే రామ హరే హరే జై జై జగన్నాథ్ హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే రామ రామ వినయపూర్వకమైన సేవ చేయడం. స్వామి మైత్రి శ్లోకం పనులు చేస్తే ఎవరైతే ఈ విధంగా రథయాత్రలో చింతన భగవంతుడు ఏమంటాడు, అటువంటి వాళ్ళని తప్పకుండా కాపాడుకుని నన్ను చేరు. కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే. ఆఖరి హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రియ నాయకులు మన ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ అందరూ రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ రామ రామ. మహారాజ్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారికి మాల్యార్పణం, శాసవస్త్రం బహుకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ధర్మపత్ని వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఒకసారి చెప్పండి గట్టిగా. హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ మామిండ్లపల్లి పార్థసారథి గారిని కూడా హరే రామ హరే రామ రామ సహకారం అందిస్తూ ఉంటారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. చేతుల మీదుగా శేషవస్త్రం
సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గుమ్మడి చైతన్య కృష్ణ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా పూజ్యశ్రీ లీలాప్రాణప్రభు గారి చేతుల మీదుగా శేషవస్త్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. మనందరి సౌభాగ్యం జగన్నాథుడి యొక్క సేవలో నెలకొనడం. కోటి కోటి జన్మలకి రాజుగారు, మన ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉన్నారు. ప్రజలందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 4000 పట్టణాల్లో మరి రథయాత్ర జరుగుతుంది. ఏదైతే పూరిలో జగన్నాథ రథచక్రాల్లో పాల్గొనుకోకుండా అవకాశం ఉండదో వాళ్ళందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ఆ జగన్నాథుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు. దీని యొక్క విశిష్టత ఏమేంటంటే, ఎవరైతే ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొని ఈ రథాన్ని లాగుతారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. 100% మనమందరం కూడా ఆ జగన్నాథ ఆశీస్సులు పొందాలి. మనమందరం కూడా సుఖశాంతిలో ఉండాలని ఆ జగన్నాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అందరూ కూడా ఈ రథయాత్రలో చివరి వరకు పాల్గొని ఏదైతే స్వామి వారు చెప్పారో అలాగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ జగన్నాథునికి పాత్రకి కోపావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తులందరికీ ఆనందం కలిగించేలాగా జగన్నాథుడి యొక్క చెప్పండి. తలరాత మార్చగల చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి వృద్ధ మహిళ మెడలోని బంగారు నానుతాడును అపహరించిన కేసును ఏలూరు రూరల్ పోలీసులు ఛేదించారు. ఘటనకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి చోరీకి గురైన బంగారు నానుతాడు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, జూలై 15వ తేదీ ఉదయం సుమారు 10:30 ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు వంతెన సమీపంలో చేపలు విక్రయిస్తున్న వృద్ధ మహిళ వద్ద ఓ వ్యక్తి చేపలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఆమె మెడలో ఉన్న సుమారు 1 లక్ష విలువైన బంగారు నాంతాడును బలవంతంగా లాక్కుని మోటార్ సైకిల్పై పరారైనట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ పర్యవేక్షణలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా భైరవపట్నం గ్రామం మండలానికి చెందిన ఆగల్లు నాగ కార్తీక్ను జూలై 22వ తేదీన అరెస్ట్ చేసి చోరు సొత్తును పూర్తిగా రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 18.430 గ్రాముల బంగారు నాంతాడుతో పాటు హీరో ప్యాషన్ ప్రో మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన ఏలూరు 1 టౌన్ సిఐ కె రామకృష్ణ, ఏలూరు రూరల్ ఎస్ఐ వి వెంకటేశ్వరరావుతో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. మొన్న 15/7/2026 తేదీ నాడు శ్రీపర్రు ఈ వంతెన దగ్గర ఈ కంప్లైనెంట్ గుడిపూడి సోమమ్మ గారు చేపలు అమ్ముకుంటూ ఉంటుంది. చేపలు అమ్ముకుంటున్న వృద్ధ మహిళ కొద్దిగా అమ్ముకున్నట్టు ఒక వ్యక్తి వచ్చి చేపలు కొంటున్నట్టుగా కొన్ని అదేంత బేరం ఆడి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైన్ని లాక్కొని పారిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది లోకల్ కూడా వెంటబడటం, తర్వాత అతన్ని కొంచెం మంది ఒక 2 యువకులు అతను ఫోటో తీయటం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారు కూడా దర్యాప్తు చేయడం, కేసు కట్టి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ ఫోటో తర్వాత మనం దీని మీద ఎక్కడో ఎవడు ఏంటనేసి దీని మీద టెక్నికల్ ఆధారాలను పట్టుకొని చేస్తే ఆధారాల ప్రకారం ఇతను మన మండవల్లి మండలం భైరవపట్నం గ్రామం తాలూకా ఆగొళ్ళు నాగ కార్తీక్, తండ్రి రామకృష్ణ 25 years అని చెప్పేసి తెలిసింది. అతని మీద నిఘా పెట్టి నిన్నటి రోజు సాయంత్రం మన ఏలూరు 1 టౌన్ సిఐ గారు, అదేవిధంగా ఏలూరు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇతని దర్యాప్తులో భాగంగా ఇతను ఏదైతే స్నాచింగ్ చేసినటువంటి చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను వాడినటువంటి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎందుకు చేసావు ఏంటంటే ఇతను అప్పులు పాలయ్యి ఇతను చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇష్టమైనట్టుగా అంటే
రకరకాలుగా పేకాటలు, చిత్తాటలు ఇలాంటి ఆడుకుంటూ వీడు మొత్తం ఇదైపోయాడు. ఈ కుర్రోడు తర్వాత ఇతను ఈ రకంగా స్నాచింగ్కి పాల్పడటం జరిగింది. దీని మీద మొత్తం కూడా ఆ రోజునాడు కొంతమంది యువకులు సాహసం చేసి వీడి ఫోటో తీయటం, అదేవిధంగా ఆ ఫోటోని ఆధారం చేసుకొని చాలా త్వరితగా దర్యాప్తు చేసి 1 వీక్లోనే తను పట్టుకోవడం. అప్పటి నుంచి వీడిని ఐడెంటిఫై చేయడానికి కొంత టైం పట్టింది. ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వీడు ఆ గ్రామంలో లేకుండా పారిపోవడం జరిగింది భైరవపట్నంలో. ఈరోజు నిఘా వేసి తన్ని ఇది చేసి పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ కేసులో చురుకుగా దర్యాప్తు పాల్గొన్నటువంటి 1 సిఐ రామకృష్ణ గారు, అదేవిధంగా కైకలూరు రూరల్ స్టాఫ్ అండ్ అక్కడ ఉన్నవాళ్ళు ప్లస్ ఏలూరు రూరల్ ఎస్ఐ గారు ప్రత్యేకంగా కృషి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సిబ్బందికి అందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరికీ హెచ్చరిస్తున్నాం, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు ఈ కొంటున్నామని షాపుల్లోకి చొరబడి అదేవిధంగా ఈ రకంగా కూడా దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే కొంతమంది యువకులు అది చూసి ఈయన పట్టుకోవాలనే ప్రయత్నం చేయటం, వీళ్ళు మెయిన్గా టెక్నికల్గా అతను ఫోటో తీయటం అనేది కొద్దిగా ఇది సక్సెస్ కారణం. కాబట్టి ఇలాంటి యువకులను అభినందిస్తున్నాం. వాళ్ళను కూడా రేపు రాబోయే దాంట్లో గుడ్ సిటిజన్ అవార్డ్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది. అలానే ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం, మనకి గుడ్ సమన్వయ అవార్డ్స్ ఇప్పుడు ఎలాగైతే యువకులు చేశారో ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీరు కనుక దగ్గరలో ఉన్న 112 కాల్ చేసి అంబులెన్స్లో కూడా పంపిస్తే గుడ్ సమన్వయ అవార్డ్స్ అని వస్తాయి. అలాంటి వ్యక్తులకు సహాయం చేసిన వ్యక్తులకి ప్రభుత్వం ఇప్పుడు 25,000 రూపాయల పారితోషికం ఇస్తూ జరుగుతుంది. కాబట్టి ఏదన్నా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మిమ్మల్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయటం కానీ కేసుల విషయంలో మిమ్మల్ని సాక్ష్యాలుగా ఉండమంటాం కానీ కూడా కోరం. కేవలం ప్రాణాన్ని రక్షించండి, మీ తగినంత సహాయం చేయండి, పారితోషికం కూడా లభిస్తుంది. ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నీట్ పరీక్షలకు సంబంధించిన అక్రమాలపై న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జీ చేయడం, బూటకాళ్లతో తొక్కడం అత్యంత అమానుష చర్యని ఆయన విమర్శించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలతో పాటు దళితులు, కాపు సామాజిక వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా 2 కుటుంబాలే అధికారాన్ని చేపడుతున్నాయని, 2029లో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చింతామోహన్ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అసమానతలు పెంచే ప్రయత్నాలు దేశ సమగ్రతకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీల నాయకులు బీజేపీకి సహకరించడం మానుకోవాలని సూచించారు. అవి ఫోటోల్లో రాకపోయి ఉండొచ్చు. ఎందుకు బూట్ కాళ్ళు పెట్టారు? అవసరం ఏంటి? భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పుల్ని తప్పించుకునేదాని కొరకుగా, వాళ్ళ గొంతులు నొక్కేదాని కొరకుగా విద్యార్థుల గొంతుల పైన కాళ్ళు పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి పార్లమెంట్ చరిత్రలో నిన్న మొన్న విషయాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేయడం జరిగింది. ఎప్పుడు జరగలేదు ఇది. గత 75 సంవత్సరాల్లో పార్లమెంటులో కమ్యూనికేషన్ వ్యవస్థను కూల్చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి అంతేకాదు 10:30 దాకా పెడితే మరి సోనియా గాంధీ పోలీస్ స్టేషన్కు నేను చూడడం మొట్టమొదటిసారి. సోనియా గాంధీ పోయి పోలీస్ స్టేషన్ తలుపులు తీయమంటే తీయమన్నారు. విధి లేని పరిస్థితుల్లో రాత్రి 11 గంటల సమయంలో ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని వదిలిపెట్టడం జరిగింది. ఇంకా విద్యార్థులు జైళ్లలో ఉన్నారు.
దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది పొరపాటు. ఎందుకు నీట్ ఎగ్జామ్లో లీక్లు ఎందుకు జరిగాయి? పరీక్షా విధానంలో మీరు చేసిన పొరపాట్లు ఎత్తి చూపిస్తే అరెస్టులు చేస్తారా? ఇదే భారతదేశం. ఇందుక మనందరం భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. కాపులు దాదాపుగా 20% ఉన్నారే. 20% ఉన్నటువంటి కాపులు ఎందుకు ఈ 75 సంవత్సరాల్లో కనీసం నాదెళ్ల భాస్కర్ రావు లాగన్నా కనీసం ఒక నెల ముఖ్యమంత్రి కాలేకపోయారు? నేను చెప్తున్నాను కాపులకు, మరి మీరు అన్ని పార్టీల్లో చేరి నష్టపోయారు ఇప్పటి వరకు. మరి 75 సంవత్సరాల్లో మీరు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. మీరు రండి, ముఖ్యమంత్రి కావాలి 29లో. తప్పనిసరిగా కాపు ముఖ్యమంత్రి అవుతాడు 2029లో. అది ఎలా సాధ్యం? తెలుగుదేశంలో పోతే సాధ్యం కాదు, వైసీపీలో పోతే అది సాధ్యం కాదు, ఏ పార్టీలో పోయినా సాధ్యం కాదు. ఒకే ఒక్క పార్టీ ద్వారా అది సాధ్యం, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం అని తెలియజేస్తూ కాపులందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తూ, ఈ రోజు ఉన్నటువంటి మరి ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు, మరి వాక్ స్వాతంత్రం, పత్రికా స్వేచ్ఛ, సమానత్వం, ఇవన్నీ విషయాల్లో అంబేద్కర్ గారు రాసేటప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరు ఆయన్ని అందరూ వ్యతిరేకించారు. మరి ఆ పరిస్థితుల్లో అంబేద్కర్ గారి భార్య డాక్టర్ సవిత అంబేద్కర్ గారి చేత ఆయన రాజీనామా పత్రాన్ని 2 సార్లు పంపించడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు నిన్నగాక మొన్న ఏర్పాటు చేయడానికి కారణం అమిత్ షా కొత్త రాజ్యాంగాన్ని రాసుకొని ఉన్నాడు. అంబేద్కర్ గారి రాజ్యాంగం వద్దట. దీనివల్ల నేను చెప్తున్నాను, దేశం రాబోయే 20 సంవత్సరాల్లో 2 ముక్కలు అవుతాయి. 2 ముక్కలు అవుతాయి. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అవుతుంది. జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను పార్లమెంటు సభ్యులకు అందరికీ, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ. చాలా జాగ్రత్తగా ఆలోచన తీసుకోమని మా మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి వినయంగా ప్రార్థిస్తూ, మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆయన పార్టీ కూడా, ఆయన సభ్యులంతా భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఈరోజు నేను ఖండిస్తున్నాను. మీ నాయన్ని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, నేను ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మీరు భారతీయ జనతా పార్టీ గూట్లోకి పోయి మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు భారత రాజ్యాంగ సవరణకు మీరు ఒప్పుకుంటున్నారని నేను అడుగుతున్నాను. భారత రాజ్యాంగ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఏ మాత్రం మార్పు చేసినా భారతదేశంలో పరిమాణాలు ఎక్కువగా ఉంటాయి, పరిస్థితులు మారిపోతాయి. ఓ అమిత్ షా, నీకు తెలీదు. ఓ మోడీ, నువ్వు చదువుకున్నది 4 తరగతులు, నీకు భారత రాజ్యాంగాన్ని నువ్వు చదవలేవు, నీకు ఇంగ్లీష్ రానే రాదు, దీని జోలికి ఎందుకు పోతావు? జాగ్రత్త అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఏలూరులోని 1 టౌన్ పరిధిలో గల శ్రీ అమ్మా భవానీ ఆలయంలో నిర్వహించిన అమ్మా భవానీ గోందాల్ ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన గోందాల్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగడాలను చేతబట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పులు, వాయిద్యాలు, భక్తి గీతాలు, జై భవానీ నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంలో కలకల్లాడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మా భవానీ ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రంలో సుభిక్షం నెలకొని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఓకే. ఆలోచించుకోవడం ఎవరైనా సరే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంతే. ఇప్పుడు అన్ని చేయడం మంత్రదంత మంత్ర. మరి ఈ అవకాశం ఈ రోజు దొరికింది సార్ గారి ఒకసారి పాటు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. మరి కడి శ్రీనివాసరావు గారి దగ్గరుండి మరి ఈరోజు ఎమ్మెల్యే గారిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. ఆయన కూడా మరి సత్కరించుకోవాల్సిన బాధ్యత కాబట్టి మరి ఆయన అలాగే మరి ఓకే. కానీ మరి నేను మరి ఏదో అసెంబ్లీయో మరి దేనికో కారణం వల్ల రాలేకపోయాను. తప్పనిసరిగా వస్తానన్నాను. ఏదైతే ఈ రోజున అంబా భవానీ గారి ఏదైతే ఆషాఢ మాసంలో మీరందరూ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారో మరి ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. తప్పనిసరిగా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఏదైతే రంగరీజులో కులస్తులందరి మీద కూడా ఉండాలి. డెఫినెట్గా ఏదైతే మొన్న కూడా మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే సహకరించారో మీ అమ్మవారి దయ వల్లే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందని మేము కూడా అనుకుంటున్నాం. అనేక మంది అనేక పూజలు చేస్తున్నారు. ఎందుకని అందరం కూడా సుఖంగా ఉండాలి, సర్వ సౌఖ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వల్ల అంటే ఒకళ్ళ కోరికలే తీరకపోయినా సరే అనేక విధాలుగా అనేక కోరికలు అనేవి తీరుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాయం జరుగుద్ది. డెఫినెట్గా అది ఈ కూటమి ప్రభుత్వం వల్ల రావడం వల్లే జరిగింది. మీ అందరూ మొక్కినట్టు ఏదైతే అన్ని కులస్తుల వారు కూడా ఎవరి కుల దైవాన్ని వాళ్ళు మొక్కితే డెఫినెట్గా ఆ అమ్మవారి దీవెనల వల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజాప్రతినిధులుగా మేము కూడా మీ అందరికీ సేవ చేయగలిగే భాగ్యం అమ్మవారు ప్రసాదించింది నేను నమ్ముతున్నాను. మీకు సంబంధించి ఏ విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే నిరంతరం అందుబాటులో ఉండే నా దగ్గరికి రావచ్చు. తప్పనిసరిగా మేము చేయగలిగిన పని ఏదన్నా సరే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండే పని తప్పనిసరిగా మేమందరం కూడా చేసి పెడతామని మీరు కూడా డెఫినెట్గా ఏదైతే అమ్మవారిని కోరుకుంటారో మేమేమి రాజకీయంగా కోరుకోమన్నాను. మనం అందరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అదేవిధంగా మన ఏలూరు బాగుండాలి అనే కోరికతో అమ్మవారిని ఏదైతే నేను కూడా దీవించానో మీ అందరూ కూడా సుఖశాంతితో మనసుకుంటుంటాం. చాలా ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నాం సార్. ముందు కూడా ఏదైనా పనులుంటే మనకు చేసి పెడతారని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ గోందల మహోత్సవం గురించి చెప్పాలంటే మన ఇది సార్ ఇది మాకు మహోత్సవ క్షత్రియ సమాజానికి మహారాష్ట్ర నుంచి ఎలా ఉన్నారో అలాగా గత ఏంటి అన్నది మాకు ఒక ఈ పోస్టల్ వ్యవస్థ లేనప్పుడే ఘాటు వ్యవస్థ అని చెప్పి ఒకటి ఉండేది. ముహూర్తాలు ఉంటాయి. అందుకని ఈ ఆషాఢంలో ఏం చేశారంటే ఇటువంటి అమ్మవారి ఏర్పాటు చేసుకోవాలి. ఆధునిక జీవన శైలి, గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల వినియోగం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం వంటి కారణాలతో వెన్నెముక సంబంధిత వ్యాధులు యువతలోనూ వేగంగా పెరుగుతున్నాయని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్ ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ దాట్ల జి సత్యనారాయణరాజు తెలిపారు. వెన్నెముక సమస్యలకు అత్యాధునిక మినిమల్లీ ఇన్వాసివ్ స్పైన్ సర్జరీ ద్వారా చిన్న కోత, తక్కువ రక్తస్రావంతో సురక్షితమైన చికిత్స అందించవచ్చునని చెప్పారు. బుధవారం ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక రోగుల సౌకర్యార్థం ఏలూరులోని రంగున్మేడ వీధిలో ఉన్న సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో తన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే వెన్నెముక సమస్యలు ప్రస్తుతం యువతను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడ నొప్పి, వెన్ను నొప్పి, చేతులు లేదా కాళ్లకు నొప్పి విస్తరించడం, తిమ్మెర్లు, నడవడంలో ఇబ్బందులు, మూత్రం లేదా మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే
వెంటనే స్పైన్ నిపుణులను సంప్రదించాలని సూచించారు. రోగులు ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండి త్వరగా కోలుకుని సాధారణ జీవనశైలికి చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. వృద్ధులు, మధుమేహం, రక్తపోటు బాధితులకు కూడా ఈ విధానం సురక్షితమని తెలియజేశారు. స్లిప్ డిస్క్, స్పైనల్ స్టెనోసిస్, స్పాండిలోసిస్టిస్, వెన్నుముక కణితులు, ఇన్ఫెక్షన్లు, వెన్నుముక వంకర్లు వంటి క్లిష్ట సమస్యలకు యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి వెన్నునొప్పికి శస్త్రచికిత్స అవసరం ఉండదని, ఎంఆర్ఐ తదితర పరీక్షల నివేదికల ఆధారంగా మాత్రమే చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వినియోగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. రోజు కనీసం అరగంట నడక, బరువు నియంత్రణ, సరైన భంగిమలో కూర్చోవడం ద్వారా వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని సూచించారు. యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్లో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, న్యూరో నావిగేషన్ వ్యవస్థ, హై అండ్ మైక్రోస్కోప్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ బాల వీరభద్ర నల్లం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ అబ్బదాసరి పాల్గొన్నారు. స్పైన్ సంబంధిత వ్యాధులు ఇదివరకు ఓన్లీ అడల్ట్ పేషెంట్స్ మాత్రమే వచ్చాయండి. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ కాకుండా అంతా యంగ్ జనరేషన్ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించిన వ్యాధులు, మినిమం ఇన్వేసివ్ సర్జరీస్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించిన డాక్టర్ సత్యనారాయణ గారు వచ్చారు, సికింద్రాబాద్ యూనిట్ యశోద హాస్పిటల్స్. మిగతా విషయాలు సార్ ద్వారా తెలుసుకున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ దాట్లా జిఎస్ రాజు అండి. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ దాంట్లో వెన్నుపూస సంబంధించిన వ్యాధులకన్నిటికీ సర్జరీ చేసే స్పెషలిస్ట్ని స్పైన్ స్పెషలిస్ట్ అంటారు. సాధారణంగా ఏంటంటే వెన్నుపూస సంబంధించిన వ్యాధులు అనగానే అందరూ వయసు రీత్యా వచ్చేది సాధారణంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుందని చెప్పి సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలా మార్పులు రావడం వల్ల, మన హెల్త్ విషయాల్లో మనం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజుల్లో ఏమవుతుందంటే మెడకి సంబంధించిన వ్యాధులు కానీ, నడుముకు సంబంధించిన వ్యాధులు కానీ ఈవెన్ 30 సంవత్సరాల నుంచే అందరికీ మొదలవుతూ ఉన్నాయి. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్లే మనకి ఇవన్నీ 30 సంవత్సరాల్లోనే మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే సాధారణంగా కొంచెం ఫిజియోథెరపీ అండ్ మందులు, అలాగే లైఫ్ స్టైల్ చేంజింగ్ యాక్టివిటీస్ ద్వారా మనకి మళ్ళీ నార్మల్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆపరేషన్లో కూడా వెన్నుపూస సంబంధించినవి చాలా రకాలుగా మార్పులు చెందాయి. లాస్ట్ 5-10 సంవత్సరాలుగా చూసుకుంటే మీకు ఒకప్పుడు నార్మల్గా సర్జరీ అంటే కడుపులో ఆపరేషన్ చేసేవన్నీ సాధారణంగా ఓపెన్ చేసి చేసేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాటిలన్నింటినీ లాప్రోస్కోపిక్గా చేస్తున్నారు. అలాగే వెన్నుపూస సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇప్పుడు కొత్తగా అత్యాధునిక ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇవన్నీ మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అన్నీ అందుబాటులోకి వచ్చాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి కోత చాలా చిన్నగా ఉంటుంది. అట్లాగే ఆపరేషన్ సమయం కానీ లేదంటే పేషెంట్ కోలుకోవడం కానీ సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణంగా ఓపెన్ ఆపరేషన్కి దీనికి ఎటువంటి డిఫరెన్సెస్ మేజర్గా ఉంటాయంటే, ఓపెన్ ఆపరేషన్ చేసినటువంటి మళ్ళీ లేచి సాధారణంగా చేసుకునే పనులన్నీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, 1 వారం రోజుల నుంచి 2 వారాల దాకా. అదే మనకి ఈ కీ హోల్ సర్జరీస్ ద్వారా ఏంటంటే కోత తక్కువ ఉండడం వల్ల, మజిల్ డ్యామేజ్ తక్కువ ఉండడం వల్ల మనకి కోలుకునే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా 1-2 రోజుల్లోనే మనకి పేషెంట్స్ అనేది మార్నింగ్ వచ్చి సాయంత్రం సర్జరీ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దీన్ని డే కేర్ సర్జరీస్ అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. ఇటువంటివన్నీ ఇప్పుడు మనకి స్పైన్లో అందుబాటులోకి వచ్చాయి. సో ఇవన్నీ స్పెషాలిటీస్ అనేవి సాధారణంగా మనకి ఇంకా సిటీస్లోనే వచ్చాయి. ఇప్పుడు నాకు ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈవెన్ టౌన్స్లో లేదంటే 2 టైప్ సిటీస్లో కూడా మనం ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలనేది, అందుకే ఆ ఉద్దేశంతో ఏలూరులో ఎవ్రీ మంత్ ఒక బుధవారం రోజు ఇక్కడికి నేను వచ్చి పేషెంట్స్ని చూసి అవసరమైన వాళ్ళకి మోస్ట్లీ మందులతోని, ఫిజియోథెరపీతోని, అవసరమైన వాళ్ళకి మాత్రమే అంటే 100కి 95 మందికి మనకి ఆపరేషన్ లేకుండా కేవలం మందులు ఫిజియోథెరపీలతో నయం చేయొచ్చు. ఆ 5% మందికి మాత్రమే ఆపరేషన్ లాంటివి అవసరం పడతాయి. వాళ్ళకి ఇక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం నేను ఇక్కడ రావడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ అనేది ఇంకా తెలంగాణలో ఉన్నది కాబట్టి ఈ ఆంధ్ర ఆరోగ్యశ్రీ అక్కడ ఇంకా అన్ని హాస్పిటల్లో వర్తించడం అనేది ఇంకా లేదు. మేబీ ఫ్యూచర్లో అటువంటిది ఏమైనా రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే అటువంటి సర్వీసెస్ అయితే లేవు. రెండోది ఏంటంటే మనకు ఆపరేషన్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కీ హోల్ సర్జరీలో కూడా ఓన్లీ డిస్క్ ఆపరేషన్ అనేది ఉంటుంది, లేదంటే మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ఫిక్సేషన్ అంటారు. సో
సో అటువంటివి. సో ఇటువంటికి మనకి ఇన్సూరెన్స్లు కానీ ఇటువంటివన్నీ మా హాస్పిటల్ అయితే వర్తిస్తాయి. మాకు యశోద హాస్పిటల్లో వేరే హాస్పిటల్స్కి దీనికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందంటే, మనం అత్యాధునిక చికిత్స అనేది మనం తక్కువ వ్యయంతోనే, వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ వ్యయంతోనే మనకి చేయడం అనేది జరుగుతుంది స్పెషాలిటీస్ కూడా. అలాగే మనకి వేరే స్పెషాలిటీస్, బ్రాడ్ స్పెషాలిటీస్ అన్నీ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకి శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. సార్ ఒకసారి చూడండి సార్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 396ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ ఆందోళన బుధవారం 3వ రోజుకు చేరుకుంది. ఏలూరు, వట్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్ల విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జీవోను రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జీవో 396 అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న దస్తావేజు లేఖర్ల హక్కులు, ఉపాధికి భంగం కలిగించే విధంగా ఈ జీవో ఉందని విమర్శించారు. ప్రభుత్వం సంబంధిత వర్గాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. జీవో 396ను వెంటనే ఉపసంహరించుకుని దస్తావేజు లేఖర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టాలని
చేపట్టాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు మేము ఈరోజు 3వ రోజు కూడా మా సబ్ రిజిస్టార్ పరిధిలో మేము పెండవర్ కార్యక్రమం నిర్వాహకుగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీద ప్రభుత్వం మాతో చర్చలు జరిపి సానుకూలమైన పరిష్కారం అయ్యే వరకు కూడా నిర్వాహకంగా ఈ పెండవర్ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా మేము కోరేది జీవో నెంబర్ 396ని రద్దు చేయవలసిందిగా మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా దస్తావేజ్ లేఖర్లు, మా మీద ఆధారపడినటువంటి స్టాఫ్ బెడ్డర్లు, వాలంటీర్లు, డీటీపీ ఆపరేటర్లు వీరందరి కుటుంబాలు సుమారు 3 లక్షల మంది వీధులు పడకుండా వీళ్ళకి జీవనోపాధి ఇలాగే కొనసాగించమని మేము ప్రధాన డిమాండ్గా ఉంది. మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 396 జీవోని రద్దుపరచమని మా లేఖర్లో స్టేట్ వైడ్గా ధర్నాలు చేయటం, నిరసనలు జరపడం జరుగుతుంది. అయితే ఈ జీవో వలన కష్టదారులు చాలా నష్టాలు పాలవుతారనే ఉద్దేశంతో మేము ఈ యొక్క నిరసనలు తెలపడం జరుగుతుంది. మంత్రివర్యులు నిన్న ఆర్ఎస్కే విధానం వల్ల ఏ విధమైన సమస్యలు లేవు, దస్తావేజు లేఖర్లకు ఎటువంటి హాని జరగదు అని తెలియపరచడం జరుగుతుంది. పాస్పోర్ట్ విధానంలో ఈ యొక్క దస్తావేజుల్ని రిజిస్టర్ చేయటం జరుగుతుందని మంత్రివర్యులు తెలియపరచడం జరుగుతుంది. పాస్పోర్టు 1000 రూపాయలకే మనం చేయగలుగుతాం. కానీ కష్టదారులు లక్షల రూపాయలతో కొనుగోలు చేసి లక్షల రూపాయలతో స్టాంపు సుంకాలు చెల్లించి ఈ యొక్క లేఖర్ల సహాయంతో ఈసీల దగ్గర నుంచి ప్రతిదీ లింక్ డాక్యుమెంట్లతో సహా వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ యొక్క మాన్యువల్ విధానాన్నే ఈ యొక్క గవర్నమెంట్ కొనసాగించి మాతో ఉన్నటువంటి దస్తావేజ్ లేఖర్లతో ఉన్నటువంటి డీటీపీ ఆపరేటర్లు, హెల్పర్లు, వెండర్లకి ఈ యొక్క జీవన భృతిని కల్పించాలని గవర్నమెంట్ పరంగా మాకు ఏ విధమైన సహాయం లేదు. కానీ మేము యొక్క స్వచ్ఛందంగా మేమే కష్టదారుల నుంచి వారిచ్చిన రుసుము తీసుకొని ఈ యొక్క దస్తావేజులు రాయటం జరుగుతుందని ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటూ మేము ఈ యొక్క ధర్నా నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా యొక్క సమస్యలను పరిష్కరించి పాత పద్ధతిలోనే దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసే విధానం కొనసాగించమని కోరుతున్నాం. గతంలో కూడా గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్ కూడా ఇదే ఆలోచించి సచివాలయాలని 2001లోనో పాత గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సచివాలయాల్లోకి ఇస్తున్నామని చెప్పేసి అని అన్నారండి. అప్పుడు కూడా ఇదే తరహాలో మేము ఉద్యమం చేపట్టామండి. ఇప్పుడు మళ్ళా దాన్నే తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వారు కూడా ఇదే చేసుకుని వస్తే మేమేమి చేయాలి అయ్యా? అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇలా చేస్తున్నారనే మేము ఈ గవర్నమెంటు కష్ట సుఖాలను ఆలోచించే గవర్నమెంట్ అని మేము ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. అలాంటిది మళ్ళా ఇదే గవర్నమెంట్ కూడా పాత గవర్నమెంట్ లాగా చేస్తే మేమేం ఆలోచించాలి అని మేము ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. దీన్ని మాకు తెలియజేసాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. హలో హలో చల్లో చల్లో కిలో
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311. వెల్కమ్ బ్యాక్. దేశ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మోదీ ప్రభుత్వం సంతకం పెట్టవద్దని, అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమెరికాతో భారత
భారత ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ డీల్పై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రమాదకరమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఐఏకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు పోరండ్ల శ్రీనివాస్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజునాల రామ్మోహన్ రావు, ఏయుకేఎస్ జిల్లా నాయకులు సిరికొండ రామారావు మాట్లాడారు. ఈ నెల 24న కేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు తహతహలాడుతోందని, ఈ ఒప్పందం రైతుల పాలిట ఉరితాడని విమర్శించారు. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డంగే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పెచ్చల ముక్కరెడ్డి, కొవ్వాసి గోవిందరాజు, నడపల ముక్కరెడ్డి, గురుగుంట్ల రామకృష్ణ, కచ్చల కామిరెడ్డి, గజ్జల మంగిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఐఎఫ్టియు నాయకులు ఎర్ర శ్రీనివాస్, లక్ష్మణ, ఏఐటీసీ నాయకులు పుప్పాల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, బీకేఎంయూ నాయకులు బొగ్గల ప్రభాకర్ రావు, బొల్లె యేసురత్నం, ఏయుకేఎస్ నాయకులు కంగాల కన్నయ్య, మడకం జోగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు గుర్రం రాంబాబు, బొర్రా రాంబాబు, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు కె అన్నారావు, వేల్పుల వెంకటేశ్వరరావు, ఎస్వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యవసాయ రంగమే కాదు, వ్యవసాయంతో పాటు వ్యవసాయంపై ఆధారపడే రైతులకు కానీ, అలాగే వ్యవసాయ రంగం మీద ఆధారపడే వ్యవసాయ కార్మికులకు కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కానీ అందరికీ కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానంగా స్వేచ్ఛ వాణిజ్య మీద ఒప్పందం మీద సంతకం పెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి. రైతు సంఘాలుగా, వ్యవసాయ కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కానీ సంతకం పెడితే మాత్రం రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మా యొక్క నిరసన హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా రేపు 24వ తారీఖు నాడు అమెరికాతో మన గవర్నమెంటు మోడీ నాయకత్వాన చేసుకోబోయేటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని పైన సంతకం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. వ్యవసాయ రంగం పోతుంది, ఒక లొంగుబాటు విధానాన్ని భారతదేశ పాలకులు అనుసరిస్తున్నారు. అందుకనే భారతదేశ పాలకులారా, ఖబర్దార్, రైతాంగానికి నష్టం తెచ్చేటువంటి చర్యలకు పూనుకుంటే మీకు తగిన గుణపాఠం భారత రైతాంగం తెలియజేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర రైతు సంఘాలు, వివిధ వామపక్ష వారి అందరం కూడా కలిసి ఇక్కడ, ఎందుకంటే ఈ భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయనే విషయం కూడా నరేంద్ర మోడీకి అవగాహన లేకపోవడం చాలా దురదృష్టకరం. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ ఈ నరేంద్ర మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సెంటర్లో ఇవాళ అందరూ కూడా, రైతులందరూ, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం రేపు 24వ తారీఖున అమెరికాతో జరుగుతున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టబోతా ఉన్నది. ఈ సంతకం పెట్టవద్దని చెప్పి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నదో, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆధారంగా భవిష్యత్తులో సంతకం పెడితే మన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఆ రకంగా ఒప్పందం చేసుకోబోతుంది. ఇది చాలా దుర్మార్గమైన ఒప్పందం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు కేంద్ర మోడీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులు లొంగకుండా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, సంతకం పెట్టవద్దని చెప్పేసి మేము రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థి యువజనులపై ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వ పాశవిక లాఠీచార్జీని ఖండిస్తూ ఐఎఫ్టియు, పీవైఎల్, ఏఐకేఎంఎస్ల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం జరిగింది. మోదీ, అమిత్ షాల నిరంకుశ విధానాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను అరెస్ట్ చేయాలని నినదించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి మాట్లాడుతూ, లక్షల
వేలాది మంది విద్యార్థి యువజనుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలని విద్యార్థి యువజనులు సాగిస్తున్న ఉద్యమంపై మోదీ అమిత్ షాల ప్రభుత్వం కర్కశంగా దమనకాండ ప్రయోగించారని విమర్శించారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను బలవంతంగా అరెస్ట్ చేసి హాస్పిటల్కు తరలించారని ఆరోపించారు. విద్యార్థి యువజనుల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించకుండా ఈ విధంగా దమనకాండను ప్రయోగించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాల నిర్బంధ విధానాలను తీవ్రంగా ఖండించారు. గతంలో ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమం తర్వాత ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని గడగడలాంచిన ఉద్యమం ఇదేనని ఆయన కొనియాడారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థి యువజనులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు టి బాబురావు మాట్లాడుతూ విద్యార్థి యువజనులపై దారుణంగా లాఠీచార్జీ చేసి తీవ్రమైన హింసకు గురి చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షులు బి సోమయ్య, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నగర నాయకులు డి వీరనాయుడు, మంగం అప్పారావు, అన్నవరం, విజయ్ ప్రసాద్, పివైఎల్ నాయకులు ఎన్ ముక్కారెడ్డి, ప్రతాప్ రెడ్డి, మంగిరెడ్డి, ఏఐకేఎంఎస్ నాయకులు గోవిందరాజులు, కెచ్చల ముక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి మొన్న ఢిల్లీలో విద్యార్థి యువజనులు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ఆందోళన చేస్తూ ఉంటే మోడీ అమిత్ షా సర్కారు పాశవికంగా లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేశారు. అనేక మందిని తలలు పగిలాయి, వీపులు విరిగాయి. లాఠీచార్జీ కాకుండా బాష్పవాయు గోళాలు ప్రయోగించారు, వాటర్ కెనాల్ను ప్రయోగించారు. విద్యార్థి యువజనులు అడుగుతున్నది ఒక్కటే, 23 లక్షల మంది భవిష్యత్తును దెబ్బతీసిన నీట్ పరీక్షని లీక్ అవటానికి కారణమైనటువంటి ఆ విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయమని అడగటమే వాళ్ళు చేసిన నేరం. కానీ దాన్ని మోడీ ప్రభుత్వం ఆమోదించకుండా లేదా అతను ఆమోదించకుండా ప్రజలపైన విద్యార్థులపైన లాఠీచార్జీ చేసి ఈ విధంగా దుర్మార్గమైనటువంటి వ్యవహారం సాగుతూ ఉంది. పాశవికంగా లాఠీచార్జీ, అమానుషమైన లాఠీచార్జీ సాగించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అతని రాజీనామా చేశాడు రాత్రి. ఇవాళ మేము మా డిమాండ్ ఇప్పుడు కేవలం అతని రాజీనామానే కాదు, అతన్ని అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ కూడా ఇప్పుడు కొత్త డిమాండ్ ముందుకు వస్తూ ఉంది. అందువల్ల కాక్రోచ్ పార్టీ ఏదైతే సాగిస్తూ ఉందో ఇట్లాంటి పరీక్ష పత్రాలు లీకేజీకి కారణం ప్రభుత్వ విధానాలు తప్పితే ప్రజలు కాదు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుని, యువత భవిష్యత్తుని దెబ్బతీసే ఈ విధానాలని ప్రభుత్వం మానుకోకపోతే భవిష్యత్తులో విద్యార్థి యువజనుల యొక్క ఆగ్రహాన్ని మరింత పెద్ద ఎత్తున చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఏలూరు పట్టణంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసన మీద, అక్కడ నీటి పరీక్షల్లో లీక్ అయినటువంటి పరిస్థితి మీద విద్యార్థులు, అక్కడ యువజనులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద అమానుషంగా దాడులు చేస్తూ ఉన్నారు. నీటి పరీక్షలు లీక్ అయిన సందర్భంగా ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే మాకు రక్షణ కల్పించండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం దాడులు చేసి వాళ్ళ ఒంటి మీద లాఠీలు విరగొట్టి జైలు పాలు చేస్తూ ఉంది. కాబట్టి నీటి పరీక్షలో తేడాలు ఏవైతే జరిగిన వాటిని చర్య చేయాలి. నీటి పరీక్ష అధికారిని రాత్రి రాజీనామా చేసేయడం తెలుస్తుంది. అదేవిధంగా ఆయన చట్టపరంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి నాశనం చేసే అమెరికాతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పాడి రైతుల సంఘం ఆధ్వర్యంలో ఎం నాగులపల్లిలో పాడి రైతులు మంగళవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వాణిజ్య ఒప్పందంపై పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వ్యవసాయాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు మాట్లాడారు. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేందుకు కేంద్ర మోదీ ప్రభుత్వం తహతహలాడుతోందని, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ఈ ఒప్పందమని విమర్శించారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు పెట్టవద్దని డిమాండ్ చేశారు. సంతకం చేస్తే ఎఫ్టీఏకు వ్యతిరేకంగా మరో చారిత్రాత్మక రైతు ఉద్యమానికి సమాయత్తం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, పాడి రైతులు జి రాంబాబు, పి నాగరాజు, టి పూర్ణచంద్రరావు, ఎం వెంకటేశ్వరరావు, ఎన్ వెంకట్రావు, ఎన్ సుబ్బారావు, జి చంద్రరావు, ఎన్ బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.
అమెరికా పత్తి అమెరికా పత్తి అమెరికా పాలు అమెరికా పాలు అమెరికా వ్యవసాయం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు ఎం నాగులపల్లిలో ఈ అమెరికాతో భారత్ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై పెద్ద ఎత్తున పాడి రైతులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ట్రంప్ సంబంధించిన దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. అంటే అమెరికాతో భారతదేశం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు 24వ తారీఖున ఒక సంతకం పెట్టబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే అమెరికాతో భారతదేశం చేసుకుంటున్న ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్ ద్వారా భవిష్యత్తులో అమెరికా నుంచి పాలు పదార్థాలు, మొక్కజొన్న, సోయాబీను, పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ముబ్బడిగా భారతదేశానికి దిగుమతి చేసుకునే దానికోసం ఈ అగ్రిమెంట్ ఉండబోతా ఉన్నది. దేశవ్యాప్తంగా ఒక దఫా రైతులకు రుణాలు కూడా మాఫీ చేయాలి, రుణ విమోచన చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు రైతులకు సంబంధించి 60 సంవత్సరాల రైతులకు సంబంధించి దాటిన రైతులకి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయడం మానేసి మన వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే పద్ధతుల్లో, నాశనం చేసే పద్ధతుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టవద్దు, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని రద్దు చేసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు దేశవ్యాప్తంగా కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై 24న సంతకాలు పెట్టే దాని మీద దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఎం నాగులపల్లిలో కూడా ఈ యొక్క ట్రంప్ దిష్టిబొమ్మను అనేది తగలబెట్టడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచాన్ని ఏం చేస్తూ ఉన్నాడో ట్రంప్ చూస్తూ ఉన్నాం. అలాగే యుద్ధాలు చేసి కొన్ని దేశాలను నాశనం చేస్తే ఈరోజు వాణిజ్య ఒప్పందంతో కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని రోడ్లకు మహర్దశ ఏర్పడిందని పెదవేగి మండలం గార్లమడుగు గ్రామ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి గార్లమడుగు నుండి రాట్నాలకుంట శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డు గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, అయినప్పటికీ గత పాలకులు దీనిని పట్టించుకోలేదని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విషయాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయన రోడ్డును మంజూరు చేయడం జరిగిందని, గత 2 రోజుల నుండి పనులను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏలూరు నుండి రాట్నాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా కొనసాగుతుందని సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతనేని నాని, ఈడ్పుగంటి శ్రీనివాసరావు, మేడుకొండ సత్యనారాయణ, మార్ని మురళీకృష్ణ, కొల్లి బాలాజీ, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఈ గార్లమూడు గ్రామ పంచాయతీ రోడ్లో పోయి 7 సంవత్సరాల దగ్గర అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఎవరిని పట్టించుకో గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ 2 సార్లు చెప్పినా గెలుకొని చేశారు కానీ పట్టించుకోపోయి బాగా లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు వచ్చాక చెప్పగానే దీన్ని అమల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు దీన్ని రోడ్డు ఈరోజు రోడ్డు పోస్తున్నారు. అన్ని లక్ష్మీపురం నుంచి ఒంగూరు రాట్నాలకుంట వెళ్ళే దారి ఇదే మెయిన్ దారి. అయినా పోయినా ఇట్టే ఎమ్మెల్యే గారు చెప్పగానే ఈ రోడ్డుని పోస్తాకి సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారు వెంటనే రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు పోస్తూ మొదలుపెట్టి ఈరోజు రోడ్డు పోస్తున్నారు. పెదవేగి మండలం గార్లమడుగు అండి, ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గం. మాకు ఈ రోడ్డు ఎప్పటి నుంచో పోయింది. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ ద్వారా ఈ రోడ్డు పోతున్నారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఆయన. రాట్నాలమ్మ గడికి వెళ్ళే రోడ్డు ఇది బాగా రద్దీ రోడ్డు. ఎంత దూరం? 2 కిలోమీటర్లు. ఎంత
మంచినీటి నిల్వ ప్రాంతాలే డెంగ్యూ దోమలకు ఆవాసాలని కాబట్టి ప్రజలు ఇంటి లోపల ఇంటి బయట నీటి నిల్వ ప్రాంతాలను వారానికి ఒకసారి లేదా 2 సార్లు నీటి నిల్వ లేకుండా చూడాలని, నిల్వ పాత్రలపై కడిగి మూతలు పెట్టుకోవాలని, అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చునని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. జాతీయ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెదపాడు మండలం కొత్త ముప్పర్రు గ్రామంలో డెంగ్యూ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డెంగ్యూ జ్వరం సాధారణ జ్వరం అని అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయమని, ఎక్కువగా హాని చేసే దోమలు ఇంటి లోపల ఉండే ఫ్రిడ్జ్ వెనుక బాక్సుల్లోనూ, గ్రైండర్స్లోనూ, ఎయిర్ కూలర్స్లోనూ, ఇంటి బయట నిల్వ ఉండే మంచినీళ్ల తొట్టెల్లోనూ, డ్రమ్ముల్లోనూ, పూల కుండీల్లోనూ, నూతుల్లోనూ, రుబ్బు రోళ్లలోనూ, టైర్లు, కొబ్బరి బండాల్లో, వర్షపు నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లోనూ పెరుగుతాయి కాబట్టి ప్రజలు ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షించుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు దోమల నిర్మూలనలో భాగస్వాములు కావాలని, నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజిన్ ఆయిల్ చల్లాలని, సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని, వేపాకుతో పొగ వేసుకోవాలని, దోమతెరలు వాడాలని సూచించారు. అనంతరం కరపత్రాలు పంచుతూ డెంగ్యూ నిర్మూలన అందరి బాధ్యతని, దోమల నిర్మూలన మనందరి బాధ్యత, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, చిన్న కాటు పెద్ద ముప్పు, ఫ్రైడే, డ్రైడే ఆచరించాలనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, రమేష్, రాము, ఆరోగ్య కార్యకర్తలు భవానీ, MLHP అఖిల, ఆశా కార్యకర్తలు సూర్యావతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే దోమలు కూడా నీళ్ళలో పెరిగి మంచినీళ్ళు పెరిగి ఉంటాయి, మురుగునీళ్ళు పెరిగే ఉంటాయి. మురుగునీళ్ళు పెరిగి బోధకాల సంబంధం అమ్మ. మీ గ్రామంలో ఎక్కడ బోధకాలు లేదు, అర్థమైందమ్మా? మీ గ్రామంలో ఎక్కడ బోధకాలు లేదు, భయపడక్కర్లేదు. ఎలాగంటే దోమ కుట్టినంత మంది మనకు రోగాలు వస్తాయా? రావు. దోమ కుట్టినప్పుడే మనకు ఏం రోగాలు రావు. ఆ దోమలో ఈ డెంగ్యూ వైరస్ ఉన్న క్రిములు ఉంటే, ఆ దోమలో ఈ బోధకాల సంబంధించిన క్రిములు ఉంటేనే, ఆ దోమలో మలేరియా సంబంధించిన క్రిములు ఉంటేనే ఆ క్రిమికల్ దోమ కుడితేనే వస్తుంది. మంచి దోమ కుడితే ఎన్నిసార్లు కుట్టినా మనకి నష్టం లేదు, దానికి నష్టం లేదు. అర్థమైందమ్మా? వాళ్ళు ఏంటంటే దోమలు పెరిగిపోతాయి. ముఖ్యంగా మీరు అనుకోవచ్చు ఏంటంటే ఈ డ్రైన్స్ ఉన్నాయి, ఈ డ్రైన్లో దోమలు పెరిగిపోతున్నాయి అనుకుంటారు. మనకి ఎక్కువగా ఫీడ్ చేసే దోమలు, ఎక్కువగా వ్యాధులు వ్యాపించే దోమలు ఏంటంటే మురుగునీటిలో పెరిగే దోమ కాదు. మన గృహాల్లో వాటర్ నీళ్ళు ఉంటాయా, మంచి నీళ్ళు ఉంటాయా, దానిలో పెరిగే దోమ. అంటే ఏంటంటే మనకు ఎక్కువగా వ్యాధులు ఏంటంటే సరసాంగం అనేది డెంగ్యూ జ్వరాలు. మన పల్ల ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరాలు ఉంటాయి, గిరిజన ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు ఉంటాయి. అర్థమైందమ్మా? పల్ల ప్రాంతాల్లో మనకి ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి డెంగ్యూ జ్వరం దోమ నీళ్ళలో పెరుగుతుంది, మంచి నీళ్ళలో పెరుగుతుంది, మురికి నీళ్ళు పెరగదు. అర్థమైందమ్మా? మనకి ఏరియాలో అంటే ఈ ఊర్లో లేకపోయినా ఏలూరులో అడపాదడపా కేసులు డెంగ్యూ జ్వరాలు ఉంటుంటాయి. శ్రీ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఉంటున్న శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ మంగళవారం రాత్రి మృతి చెందారు. సూర్యకాంతమ్మ కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో శ్రీ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు జయవరపు శేఖర్, కాంవర్కోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ఆధ్వర్యంలో శాస్త్రబద్ధంగా స్థానిక హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్లాంట్ క్షత్రియ సేవా సమితి సభ్యులు దండు ధనరాజు మాట్లాడుతూ ఆశ్రమ నిర్వహణతో పాటు అభాగ్యులకు సేవలు అందించడం, అభాగ్యులకు అంత్యక్రియలు చేస్తున్న శేఖర్, మధు సేవలను అభినందించారు. కుటుంబ సభ్యులు ఆఖరి చూపుకు సైతం రాకపోవడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా శేఖర్, మధు వృద్ధులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరకు ఆసరాగా నిలవాలని, ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనసుకు తృప్తి కలగజేయడంతో పాటు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేకూరి శ్రీనివాసరాజు, కాలేజీ సత్యనారాయణరాజు, వేగేసిన రామరాజు, పొత్తూరి సుబ్బరాజు, కొలనవాడ శ్రీనివాసరాజు, పేరుచెర్ల సత్యనారాయణరాజు, శ్రీనివాసరాజు, వీరమల్ల సౌజన్ తదితరులు పాల్గొన్నారు. అలా చాలు. పాలు
అలా కాదండి, మేము ఇవాళ వచ్చిన వాళ్ళం, సేవ చేసిన వాళ్ళు మీరు అంటే మీరు. అది కూడా పుల్ల పెట్టి ఏలూరు ఆర్ఆర్పేట నందు స్థానిక సంఘ కార్యాలయంలో ప్రగతి నారి మహిళా సంఘం జిల్లా సమావేశం గాళ్ల శారదన అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పిఎన్ఎస్ రాష్ట్ర నాయకులు ఎం నాగమణి మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాలు విచ్చలవిడిగా మారుమూల ప్రాంతాలకు సైతం అందుతున్నాయని, ముఖ్యంగా యువత, విద్యార్థులు వీటి వల్ల చెడు వ్యసనాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గంజాయి, డ్రగ్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం చెప్పింది, కానీ ఆచరణలో అదేమీ కనబడడం లేదని విమర్శించారు. మరోపక్క రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుందని అన్నారు. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మారుమూల ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయని తెలిపారు. మద్యం, మత్తు పదార్థాల మత్తులో మత్తుకు బానిసలైన యువత, పురుషులు, మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు ఎగబడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వీటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. 18 నుండి 50 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానన్న వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీపం పథకం కింద వేస్తున్న 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు అందరికీ జమ కావడం లేదని, జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉచిత బస్సు అమలుకు తగ్గట్టు బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో సంఘ నాయకులు పి సౌజన్య, ఎల్ భవానీ, కె దుర్గా, ఏ మహాలక్ష్మి, ఒగ్గుల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాగమణి, నేను ప్రగతి నారీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిని. ఈరోజు ఏమైతే సమస్యలు ఉన్నాయో మహిళలలో అవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము సమస్యలు సాల్వ్ చేస్తామని మన కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది మనకి. అయితే ఈ తల్లికి వందనం అనేది కూడా కరెక్ట్గా అది అందరికీ కూడా రావట్లేదు. అలాగే మీకు 15,000, మీకు 15,000 అనేసి అందరికీ కూడా ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా 15,000 ఇస్తున్నారు. అది ఇప్పటికీ అమలు జరపట్లేదు. ఫ్రీ బస్సు వేశారు కానీ అది బస్సు ఓన్లీ ఎక్స్ప్రెస్లకి, ఆర్డినరీ బస్సులకి ఆ 2 ఇవ్వడం వల్ల ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ 2 బస్సుల్లోనే సీట్లు సరిపోక ప్రమాదాలు కూడా గురవుతున్నారు వాళ్ళు. ఇది కూడా ఎందుకు వేశారో కూడా తెలియదు. అది మేము మహిళలు అడగలేదు, ఫ్రీ బస్సు కావాలని. వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకుంటున్నాం, కానీ దాన్ని సరిగ్గా నడపట్లేదు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి. అలాగే మనం ఈ స్కూళ్ళు, ఈ కాలేజీల విషయానికి వస్తే ఈ మిడ్ డే మీల్స్, అంగన్వాడీ స్కూళ్ళు కూడా పిల్లలకి సరైన పోషకాహారాలు అందట్లేదు. పాడైపోయిన గుడ్లు ఇస్తున్నారు. అలాగే పిల్లలు తినలేని పదార్థాలు పెట్టి వాళ్ళని చాలా ఇది చేస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ కమిటీ వేయాలని మేము ప్రగతి నారీ మహిళా సంఘం నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మద్యం విచ్చలవిడితనం అయిపోయింది. ఈ మద్యాన్ని అరికట్టేందుకు మేము చాలా భారీ ఎత్తున మేము కృషి చేస్తామని మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ ఇచ్చారు. అది దాని మాటే మర్చిపోయారు. ఇప్పుడు మాట మర్చిపోయి ఇదే ఈ తిరుపతిలో లడ్డూలు ఏదో నెయ్యి కలుషితమయ్యింది, ఇలాంటి వాటి మీద ధ్యాస పెడుతున్నారు తప్ప మన మహిళలపై ఏ విధమైన ధ్యాస పెట్టట్లేదు. అలాగే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు 60 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి, 60 సంవత్సరాల పెద్దవాళ్ళ దగ్గర నుంచి 16 సంవత్సరాల పిల్లల వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలు జరగడానికి కారణం మద్యం, ఈ మత్తు పదార్థాలు. ఇవన్నీ అరికట్టాలని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రగతి నారీ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.